హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. సో టైం వచ్చేసి 6 అవుతుంది. చాయ్ తాగి వచ్చి వీటికి వాటర్ పెడదాం అనేసి అనుకున్నానులే, కానీ పాలు లేవు అనమాట. అందుకనేసి వాటర్ పెడదామనేసి పడుకొని ఉన్నాయి. సో డిస్టర్బ్ చేయాలని అనిపించట్లేదు అనమాట. మంచిగా తిని పడుకున్నాయి కదా, ఇక వీటిని డిస్టర్బ్ చేయాలనేసి అస్సలు లేదు. సో వెళ్తాను, వెళ్ళి పాలు తెప్పించి ఛాయ్ తాగప్పుడు వస్తాను. వచ్చి వీటికి కుడితి పెట్టి బయట కట్టేస్తాను అనమాట. మంచిగా పడుకొని ఉన్నాయి పాపం, ఎందుకు వాటిని లేపడం. ఇగోండి, నిన్నట్లాగా ఇవాళ కూడా తీయలేదన్నమాట. ఒక 2-3 డేస్ నుంచి ఫుల్ హెడేక్ అండి. ఆ హెడేక్ వల్ల అసలు ఏం పని చేసుకోలేకపోతున్నా. ఏమైంది అర్థం కావట్లేదు, అసలు తగ్గట్లేదు. టాబ్లెట్ వేసుకున్నాను, స్పెట్స్ కూడా పెట్టుకుంటున్నాను, కానీ అసలు తగ్గట్లేదు అనమాట. నాకు మైగ్రేన్ అనమాట, హెడేక్. అది ఒక్కసారి స్టార్ట్ అయితే తొందరగా అస్సలు పోదు. అదొక ప్రాబ్లం. టెస్ట్ చేయించుకోవాలి. సో ఇక పడుకొని ఉన్నాయి కదా, ఇందాక కొంచెం చిన్న జల్లులాగా అయితే పడ్డదన్నమాట. ఇదిగోండి, బాగానే మబ్బు పట్టి ఉంది. పెద్ద వర్షమే పడుతుందేమో అనేసి అనుకున్నానులే, కానీ వర్షం అంతగా పడలేదు. జస్ట్ ఒక జల్లు అయితే పడ్డదన్నమాట. నేను ఎంత పెద్ద వర్షం పడుతుందేమో అనేసి అనుకున్నాను, బట్ వర్షం పడలేదు. ప్రశాంతంగా హాయిగా పడుకొని ఉన్నాయి. ఇక వీటిని డిస్టర్బ్ చేయాలని నాకు లేదు. నేను ఇక వీటిని డిస్టర్బ్ చేయను. అవి లేచాకే వాటిని కట్టేస్తానమాట. ఇంకా ఇదంతా తీయాలి. మా అమ్మ వస్తే ఉతికారేస్తుంది నన్ను. ఇంకా తీయలేదు, వాటిని కట్టేయలేదు, ఏం చేసినావు పొద్దున్న నుంచి, తిన్నావు, పడుకున్నావు, ఏదైనా తిడతావు. బట్ మనకి హెల్త్ ఎలా ఉంది ఏంటి అన్నది వాళ్ళకి చెప్పిన అర్థం చేసుకోరు అనమాట. అందుకనేసి ఇదిగోండి, ఈ దూడ ఏం చేసిందంటే మంచిగా వాటంతట అవే మొలిచాయండి చిక్కుడు. వాటి కర్రలు కూడా తవ్వి పెట్టింది మా అమ్మ. మంచిగా తినేసింది అనమాట. మరి ఎలా ఏం చేసింది, నాకు ఇది ఒక చికాకు అండి. నాకు ఇది ఒక చికాకు. మొక్కలు వేస్తే వీడితో భయం. ఎట్లా తెంపేసి పోతాయో ఏమో కానీ అర్థం కాదనమాట. ఒక 1 వీక్ వరకు పడుకుంటుంటే వర్షాలు బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మేము జాడు విత్తనాలు పోయలేదండి, జాడు పోయలేదు. అండ్ ఆ జాడు కోసమే వద్దు అనేసి అనుకుంటే వర్షం పడొద్దు అనేసి అనుకుంటున్నాను అనమాట. జాడు పోయలేదు. మళ్ళీ ఇవి ఈనితే కనుక వీటికి జాడుకి ఇబ్బంది అయిపోతుంది. అందుకనేసి ఒక 1 వీక్ వరకు వర్షం పడుకుంటుంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇవాళ పర్లేదు, రేపు కూడా పడుకుంటుంటే మండే రోజు దున్నిచ్చి చల్లుతాను. జాడు విత్తనాలు అయితే కొనుక్కొని వస్తాను. ఒక 2-3 కేజీలు అలాగైతే పట్టుకొని వస్తాను అనమాట. లేకపోతే మస్తు ఇబ్బంది అయిపోతుంది అనమాట. నడు ఇంటికి నడు. ఇది రౌడీ లెక్క తయారైందండి బాబోయ్, మామూలు రౌడీ కాదు. నడు ఇంటికి నడు. ఇదంతా క్లీన్ చేయాలి. ఇంటికి వెళ్ళమంటే ఇగోండి ఇక్కడ పడుకుంది. ఇక దీనికి ఏం చెప్పాలి, ఏం తెలియదు, అలాగా పడుకొని ఉంది. లేడాని నడు, ఇంటికి నడు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.